సంక్రాంతికి ఈ మొక్కలన్నిటిని కూడా ఈ జనాలు తీసుకెళ్ళి ఆ ఇంటి ముందు శోభాయమానంగా అలంకరించుకుని ఈ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇల్లు అన్నిటిని అందంగా చూసుకోవాలనేటువంటి నాడుడి జనంలో విపరీతమైన ఒక అవేర్నెస్, ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఇన్ని మొక్కలు ఇలా తయారు చేసి వెళ్తున్నాం. కాకపోతే ఒక 4-5 సంవత్సరాల మట్టి ఈ సీజనల్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే అందం ఎక్కువ ఉంటుంది. ఆ అందం ఎక్కువ ఉండి 3 నెలల్లో చనిపోతుందంటే ఈ మొక్క అని కొంతమంది అనుకుంటుంటే దీనికి మామూలుగా కొనడానికి కొంతమందే ముందుకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఈ సీజనల్ మొక్కలు ఎలా ఉంటుందంటే చూసేవాడికి ఆనందం, చేసేవాడికి డబ్బులు రావు అన్నట్టు ఉంటుంది. మామూలుగా దీనికోసం ఈ మొక్కల్ని ఈ మధ్య కాలంలో అంటే సీజనల్ వెరైటీస్ అంటే వాటి ప్రత్యేక స్థానం ఉంది. సీజనల్ వెరైటీస్ అంటే అవి కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాయండి. దానికి ఈ మధ్య కాలంలో చామంతి వెరైటీస్ వచ్చినాయి. అవి సీజనల్ తో లింకప్ చేస్తున్నారు. దాని వల్ల దీనికి ఏమైనా దెబ్బ ఉందా? చామంతి ఇంత ముందు తోటలకే హైబ్రిడ్ దేశవాళి అని బాగా ఎత్తు పూసి అవి పూసియండి, అవి పువ్వులకు ఉపయోగించారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇతర దేశాల నుంచి డార్ఫ్ ఐటమ్స్ బాగా దిగుమతి అయిపోయి మనకి ఇండియాలో బాగా డెవలప్ చేస్తున్నారు. ఆ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు చామంతుల్ని ఈ సీజనల్ టైంకి మామూలుగా దాన్ని కూడా రెడీ చేసి అవి గిఫ్ట్ల కింద జనవరి 1 కింద బొకేల కింద శోభాయమానంగా ఇంటి ముందు సీజనల్ ప్లాంట్స్తో పాటు అవి కూడా అలంకరించుకుంటున్నారు. అన్నిటితో చెప్పాలంటే వీటికన్నా అవే బాగా వెళ్తున్నాయి ఇక్కడ ఇప్పుడు పండుగ రోజులు. వాటి వల్ల వీటికైనా దెబ్బ ఉందంటారా? లేదండి, వాటి వల్ల వీటికి ఏం దెబ్బ లేదు. కాకపోతే జనంలో ఈ సీజనల్ ప్లాంట్స్ 3 నెలలు ఉంటుంది, తర్వాత చనిపోద్ది అనేటువంటి అపోహ ఎక్కువగా ఉంది.